దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల సమయంలో మనం దేవుని వాగ్దానాన్ని మనం పొందుకొని దాన్ని స్వీకరించుదాం. ఈరోజు మన కొరకు దేవుడిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 57 అధ్యాయము 14 వచనం. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞించుచున్నాడు. ఈ వాగ్దానం ఈరోజు ప్రతి ఒక్కరి పట్ల నిశ్చయంగా దేవుడు నెరవేర్చును గాక. ఇక్కడ చూడండి, దేవుని యొక్క బిడలకు ఏదైతే మరి లోతుగా ఉందో దాన్ని అంతటిని కూడా ఎత్తు చేసి మరి ఆ లోయలో వెళ్ళకుండా మరి అక్కడ త్రోవను సిద్ధపరచాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ త్రోవలన్నీ లోయ వలె ఉన్నాయేమో, కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి ఈ త్రోవలను ఆయన సిద్ధపరచబోతున్నాడు. విశ్వసించి ఆ లోతులోంచి దేవుడు సిద్ధపరిచిన మార్గంలోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, అడ్డు చేయదాన్ని నా జనుల మార్గం నుండి తీసివేడే అని ఆయన ఆజ్ఞించుచున్నాడు. చూడండి, ఇక్కడ ఈ లోకంలో ఒక అధికారి ఆజ్ఞిస్తే ఎన్నో పనులు జరిగిస్తుంటారు, ఎన్నో రకాలుగా ఆ అధికారాన్ని బట్టి పనిచేస్తారు. కానీ ఇక్కడ దేవుడే ఆజ్ఞిస్తున్నాడు. ఏంటంటే, అడ్డు చేసేది ఏదైతే ఉందో అది నా జనుల మార్గంలో తీసివేయండి. అంటే దేవుడే ఆజ్ఞిస్తే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదైతే అడ్డు చేస్తుందో, అడ్డుగా ఉంటుందో, అది ఏదైనప్పుడు కూడా దేవుడు ఈరోజు తీసివేయబోతున్నాడు. అది వ్యాధి అయినవచ్చు, అప్పు అయినవచ్చు, అవమానం అనవచ్చు, మరి ఏ స్థితిలో అయినా అది ఏదైనా నీకు అడ్డుగా ఏదుందో ఈరోజు దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు. నిశ్చయముగా ఈరోజు ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి దేవుడి వాగ్దానం ద్వారా ఆయన కార్యం మన పట్ల జరిగించబోతున్నాడు. విశ్వసించిన వారు అందరూ కూడా నమ్మి మీరు రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. దేవుడి వాగ్దానాన్ని ఈరోజు మీ అందరికీ మనందరికీ నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ఏకీవించండి. మంచి కామెంట్లు పెట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. మరి ఈ యొక్క ఛానల్ని అనేక మంది సబ్స్క్రైబ్ చేసేలాగా, ఈ యొక్క ఎన్న వాక్యాన్ని లైక్ చేసి దేవుని మహిమపరిచేలాగా మీరు ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. మీరు కూడా ఆశీర్వదించబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా లోయలన్నిటినీ ఎత్తు చేసి, మా త్రోవలన్నీ సరళం చేసి మమ్మల్ని సిద్ధపరిచి, మాకు అడ్డుకున్న దాన్ని ప్రభా మా మార్గులను తీసివేసి ప్రభా మా పక్షాన ఆజ్ఞించే దేవుడుగా, ఆజ్ఞించే అధికారిగా, ఆజ్ఞించే ఒక రాజుగా ఉన్నందుకు యేసయ్యా నిన్ను పెట్టి కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభా మా రాజుగా, మా ప్రభువుగా, మా అధికారిగా ఉన్నావు. అందరిని బట్టి యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరైతే నాయన ఏ లోతుల్లో ఉన్నారో, ఏ అడ్డులో ఉన్నారో ప్రభా, ఆ అడ్డులన్నీ యేసు నామములో తొలగించండి. యేసు నామములో ప్రతి అడ్డు తొలగిపోవును గాక. నీ జనుల మార్గంలో ఉన్న ప్రతి అడ్డు యేసు నామములో, అవి అప్పులైన అడ్లు కానీ, వ్యాధులైన అడ్లు కానీ, సమస్యలైన అడ్లు కానీ, మరి పోరాటాలుగా ఏ అడ్డున్నా యేసు నామములో ఈరోజు తొలగిపోవలసిందే. యేసు నామములో ప్రతి లోయ, ప్రతి వంకర మార్గము
వంకర త్రోవలు యేసు నామములో ఎత్తి చేయబడి, మార్గాలు సరళం చేయబడి, త్రోవలు సిద్ధపరచబడి తిన్నని మార్గంలో నీ ప్రజలైన ప్రతి ఒక్కరూ నడుచుదురుగాక ప్రభా. నేనే సత్యము మార్గము జీవన నీ మార్గంలో నడచడానికి తండ్రి నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈరోజు నీ దూతలు, నీ దేవదూతలు ప్రభా నీ బిడ్డలకు మార్గాలు సరళం చేయనుగాక. నీ సన్నిధి, నీ ఆత్మ ప్రతి ఒక్కరిని నజరుడైన యేసుక్రీస్తు నామములో నీ చక్కని మార్గంలో నడిపించునుగాక. నీ సరైన త్రోవల్లో నడిపించునుగాక. ప్రతి లోయ, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ లోయ ఉందో అదంతా ఎత్తి చేయబడునుగాక. ఏ వంకర త్రోవ ఉందో ఆ త్రోవ మంచిగా సిద్ధపరచబడునుగాక. ఏదైతే అడ్డుగా ఉందో అడ్డు తొలగిపోయి ప్రభా యేసు నామములో ఈ జనుల మార్గంలో ఇదిగో తన ముందుకి నీ వైపుకి, ఇదిగో తన వెనకున్నవన్నీ మరిచి ముందున్న నీ వైపుకు నడవటానికి తండ్రి అన్ని మార్గాలు తెరవబడునుగాక. అన్ని ద్వారాలు తెరవబడునుగాక. యేసు నామములో మూయబడిన ద్వారాలన్నీ ఈరోజే తెరవబడునుగాక. మీరు అద్భుతం చేసి ఆశీర్వదించి ఆయన మీరు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఆయన ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రార్థన ఆయన మరి ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు తండ్రి ఈ వాగ్దానాన్ని బట్టి, అయ్యా ఈ ప్రార్థన బట్టి ప్రభా మీరే మీ బిడ్డల పట్ల ఆజ్ఞ ఇచ్చి ఈరోజు ప్రతి విషయంలో మీ గొప్ప అద్భుతం చేయమని మీరు చేసినందుకు ప్రభా, మీరు కార్యం జరిగించినందుకు, ప్రతి అడ్డుని తీసివేసినందుకు మేము నమ్ముతున్నాం ప్రభా, మేము పొందుకుంటున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రతి అడ్డుని తీసివేశావు, ప్రతి లోయని పూడ్చివేశావు ప్రభా. మీకే మహిమ చెల్లిస్తూ ఈ వర్తమానం, ఈ యొక్క నాయన మరి వాగ్దానం తండ్రి విన్నవారు, ఇప్పుడు వింటున్నవారు, తర్వాత చూస్తున్నవారు నిశ్చయముగా దీన్ని ఆయన స్వీకరించి దాన్ని విశ్వసించి ఇది నా కొరకే నేను మరి పొందుకొని దీన్ని మహింపరిచేవారిగా ఆశీర్వదించమని మీ చేతుల పేరు అప్పగిస్తున్నాం. ఈరోజు ఎవరే వ్యాధితో ఉన్నాం, ఎవరే సమస్యతో ఉన్నాం, ఎవరే ఇబ్బందితో ఉన్నాం, ఎవరే కష్టంతో ఉన్నాం, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రభా. అద్భుతాలు ప్రకటిస్తున్నాం తండ్రి. సూచక్రియలు ప్రకటిస్తున్నాం తండ్రి. ఇదివరకు జరగలేని కార్యాలన్నీ యేసు నామములో జరుగునుగా కానీ మేము తండ్రి నీ నామములో తండ్రి ఇదిగో తండ్రి ఆయన ప్రకటిస్తున్నాం. యేసు నామములో ప్రతి ఆగిపోయిన అడ్డులన్నీ కూడా, ఆపివేసిన అడ్డులన్నీ కూడా ఈరోజు తీసివేసినందుకు, ప్రతి లోయను పూడ్చివేసినందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి ఈరోజు దేవుని వాగ్దానం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు అనేక మందిని దర్శించినందుకు, ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు, ఆశీర్వదించినందుకు, ప్రతి అడ్డు ఆటంకాలు తొలగించినందుకు మహిమంతా మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.